నమస్తే రమగారు. నమస్తే జయ. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇంకొకసారి నాగారాధన భారతదేశంలో అతి పురాతనమైన సంప్రదాయం. నాగులు, గరుడులు, తర్వాత పన్నగులు, ఇట్లా వేరు జాతులు ఉన్నాయని చెప్పుకుంటారు. మనకు పురాణాల్లో చెప్పబడుతుంది. కొంచెం భయంతో కూడిన భక్తి ఉంటుంది కదా రమగారు. సర్పాలంటే భయం. అవి ఎప్పుడు తిరగబడతాయో తెలియదు, కోపగించుకుంటాయి తొందరగా, తప్పు చేసే ఏదైనా అవుతుందేమో అలాంటి భయాలు ఎక్కువ ఉంటాయి. సర్ప సంబంధమైన భయాలు, అనుమానాలు ఎక్కువ ఉంటాయి. మనకి జాతకాలు చూసేటప్పుడు కూడా నాగదోషం ఉంది, నాగదోషం ఉందని, కేతువులో నీచంలో ఉన్నాడు, ఉచ్చంలో ఉన్నాడు, కేతువు వల్ల ఇదవుతుంది, సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, నాగారాధన చేయండి, నాగశిలలను స్థాపించండి, నాగ ప్రతిష్ఠ చేయండి అని చెప్తారు. నాగారాధన ఎందుకు చేస్తారు? ప్రధానంగా సంతానం కోసం చేస్తారు. అయితే నాగులు ప్రధానంగా రైతులకి బంధువులుగా ఉంటారు. పొలం పనులు చేసే వాళ్ళకి ఏంటంటే పొలాల్లో వచ్చేటువంటి రకరకాల ఈ ఎలుకలు, ముంగీసలు లాంటి వాటితో సమస్యలు ఉంటాయి. ఎలుకలతో చాలా ప్రాబ్లం ఉంటుంది పొలాల్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎలుకలకి శత్రువైనటువంటి, ఎలుకల్ని ఆహారంగా భుజించగలిగేటువంటి పాములని ఆరాధించటం. అవును, సంవత్సరంలో ఒక్కరోజు. ఇదే కాకుండా మనం సుబ్బరాయ షష్ఠి ఒకటి చేసుకుంటాం, సుబ్రహ్మణ్య ఆరాధన, అది నాగారాధన. తర్వాత నాగ పంచమి శ్రావణంలో ఒకసారి చేస్తాం. సంవత్సరంలో 3 సార్లు చేస్తాం. ఒక్కసారైనా పాములకు పెట్టాలని భావిస్తారు. పాముకి పాలు పోయటం. సర్పం నిజంగా పాలు తాగుతుందో లేదో మనకు తెలియదు. రోజు పాలు పోస్తే పాములు తాగుతాయన్నమాట కూడా మనకు తెలియదు. కథల్లో వింటూ ఉంటాం, సినిమాలో కూడా చూస్తాం. పాలు పోస్తుంటే పాము తాగేసేయటం, పళ్ళెల్లో పెడితే పాలు తాగి వెళ్ళిపోయింది అని. అవైతే సైంటిఫిక్గా ఏమీ ప్రూవ్ అయినవే కాదు. ఇప్పుడు మనం చేస్తున్నది నిజమై ఉండకపోవచ్చు కూడా. మన నమ్మకం. ఒక జాతి మనుషులు ఉండేవాళ్ళు, నాగజాతి వాళ్ళు, ఇలాంటి పొలాల రక్షణ అది చేసేవాళ్ళు. ఈ సంతానం కలగని వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేసేవాళ్ళేమో బహుశా, అలాంటిది ఏదైనా ఉండుంటుంది. కాకపోతే ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం నాగారాధన, సర్పారాధన మనకు ఉండిపోయింది, వచ్చేసింది. ఏం చేస్తాము? నాగుల చవితి రోజున పొద్దున్నే తలస్నానం చేసేసి, ఎలాగూ కార్తీకమంతా నెత్తి మీద నీళ్లు పోసుకుంటాం, నూనె రాసుకుని స్నానం చేయటం, నెత్తి మీద నీళ్ళే పోసుకుంటాం. అవును, ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి షాంపూ పెట్టి రుద్దేసుకుంటాం, మరి పిచ్చి పిచ్చిగా లేకుండా జుట్టు. అయితే స్నానం చేయటం, చిమ్మిరి చలిమిడి చేసుకోవటం. నాగులకి పెట్టవలసింది ప్రధానంగా ఏంటంటే బియ్యపిండితో చేసేటువంటి చలిమిడి, తర్వాత నువ్వులతోటి చేసేటువంటి చిమ్మిరి, ఈ 2 చేసుకుంటారు. అంత చలిమిడి, ఇంత చిమ్మిరి చేసుకోవటం. కాసిన అరటిపళ్ళు తీసుకుంటారు, కాసిన పాలు పట్టుకెళ్తారు. కొంతమంది పుట్ట దగ్గర, అంటే ఇది పాలు పోయటం అనగానే సర్పాలు ఎక్కడ ఉంటాయి? సహజంగా పుట్టల్లో ఉంటాయి. పుట్టలో పాలు పోయటం అనేదే విధానంగా మనకు కనపడుతుంది. ఆ పుట్టలు లేవు సమీపంలో. దేవాలయాల్లో ఉన్నటువంటి నాగప్రతిష్టల దగ్గర పాలు పోయటం కూడా కనిపిస్తుంది. ఇళ్లలోనే పుట్టను చేసుకుని పుట్టలో పాలు పోసే విధానం ఇంకొన్ని చోట్ల కనిపిస్తుంది. ఏది కుదిరితే అది. మన ఇళ్లలో ఏ సాంప్రదాయం ఉంటే ఆ సాంప్రదాయం. మనకు అలవాటు లేదు, ఇప్పుడు కొత్తగా చేయాలనుకుంటుంటే ముందుగా ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోండి. ఓకే, చేసుకోనా అని. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారు, మీకు కూడా అదేదో చేయాలని ఉంది, పెద్దవాళ్ళు, భర్త, అత్తగారు, వీళ్ళు ఒప్పుకుంటే మీ ఇళ్లలో లేని కొత్త సాంప్రదాయానికి తెర తీయద్దు, ఒప్పుకుంటే వెళ్ళండి. ఈజీ ఏంటంటే మనం దేవాలయానికి వెళ్ళి నాగులు అవి ఉంటాయి కదా, నాగప్రతిష్టలు, అక్కడ పాలు పోసుకోవచ్చు. అంత పెద్ద తప్పేం లేదు, ఆ పని చేయొచ్చు. పుట్టలో పాలు పోయటం అనేది సంప్రదాయబద్ధంగా కొన్ని ఇళ్లలో వస్తుంది, ఆచారం, ఆనుచానంగా వచ్చేవే అవి. అయితే ఈ పట్టుకెళ్ళిన చిమ్మిది, చలిమిడి 2 పట్టుకెళ్తాం. అరటిపళ్ళు, కొంచెం బియ్యపిండి కూడా పట్టుకెళ్తాం. ఏం చేస్తారంటే పాలతోటి ఈ చలిమిడి చేత్తో తీసుకోవడం, అది నలుపుతూ ఈ పాలతోటి దాన్ని పోస్తారు లోపలికి. చిమ్మిరినంతే, చలిమిడినంతే, అరటిపళ్ళు కూడా వేస్తారు, బియ్యపిండి కూడా వేస్తారు. నూకలు పోస్తాం, రూకలు ఇస్తావా, నూకలు వేస్తాం, రూకలు ఇస్తావా, పాలు పోస్తాం, పాపడిని ఇస్తావా అని ఇట్లా ఒక పాటలాగా చదువుతారు. నాగుల చవితికి మాత్రమే ఈ నాగేంద్రుడికి పుట్ట నిండా పాలు పోసే తండ్రి అని పాట ఒకటి వినపడుతుంటుంది. ఎందుకంటే ఇది ఎందుకు చేసేవాళ్ళు? పూర్వకాలం అంతా మనకి ఎలా ఉండేవి ఊళ్ళు, ఇప్పట్లాగా ఇన్ని ఇళ్ళు వాకిళ్ళు ఎక్కడున్నాయి? పుట్టలు పెరిగిపోయేవి, చీమలు పుట్టలు పెట్టేవి, సర్పాలు అందులో ఉండేవి. ఈ పిల్ల పాప తిరిగేవాళ్ళు. పల్లెటూర్లు, చిన్న చిన్న ఊళ్ళు, చిట్టడవులు, కారడవులు, వాటి మధ్యలో కొన్ని జనావాసాలు ఉండేవి. వీళ్ళు రాత్రి పగలు ఎక్కడికైనా తిరిగేటప్పుడు ఆ పాముకి కనుక పాలు పోయకపోతే ఆ పాము అటు వచ్చిన వాడిని గుర్తించక కాటేస్తుందని. అట్లా ఎట్లా గుర్తిస్తుంది అండి? నువ్వు సైంటిఫిక్ రీజన్లు తీస్తే చెప్పలేకపోతాం, అంతే. అలా ఉండేది సంప్రదాయం. అదేనండి. పాటలు కూడా అంతే.
నీ పుట్టదరికి పాపలు వచ్చేరు, పిల్లలకి పాపుణ్యాలు తెలియవు, వాళ్ళని కాటేయద్దు, మాకు అని ఏం చెయ్యొద్దు అని చెప్పేసి దివ్యసుందర నాగుడు అని నాగుడు ఎంత అత్యద్భుతమైన స్వరూపం కలిగిన వాడు అని అట్లా పూజించి ఆయనని ప్రసన్నం చేసుకునేవాళ్ళు. నాగేంద్రుడిని ప్రసన్నం చేసుకుంటే నాగజాతి అంతా మనకి సహాయకారిగా ఉంటుంది. పొలాలప్పుడు వ్యవసాయాలప్పుడు సహాయకారులుగా ఉంటారు, ఎలుకల్ని తినేస్తాయి పాములు. అందుకని అదొకటి. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే పూర్వం ఒక రైతు నాగలితో దున్నేటప్పుడు ఒక పుట్టంతా దున్నేసేట. పాము ఎక్కడో షికారు వెళ్ళింది, గుడ్డులు లోపల ఉన్నటువంటి గుడ్లు చితిపోయి కొన్ని పిల్లలైన పిల్ల పాములన్నీ మరణించినాయి ఆ తవ్వకాలంలో. దాంతో సర్పానికి విపరీతమైన కోపం వచ్చిందంటే విషం జిమ్మింది, ఈయన కళ్ళు పోయినాయట రైతుకి. పూర్వం చెప్తారు ఈ కథ. అందుకని ఈ నాగలు దున్నే వాళ్ళు కూడా చవితి నాడు నాగలు పట్టుకోరు, నాగలు చేయకూడదు అంటారు. తర్వాత సాయంకాలం అయ్యాక ఇంకా భోజనం చెయ్యరు. పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం ఒక విధానంగా కనిపిస్తుంది. సాయంకాలం 6 అయ్యేసరికల్లా అంటే సూర్యాస్తమయం అవ్వగానే పాము పడుకుంటుంది, శబ్దం చేయకూడదని ఏమీ తినకూడదు అనుకుంటారు. పొద్దున్న చిమ్మిరి చలిమిడి ఇవి నైవేద్యం పెట్టారు కదా, వాటితోటే రోజంతా ఉండి మర్నాడు పొద్దున ఉపవాస విరమణ చేసే విధానం కూడా కనిపిస్తుంది. అయితే ఇది కార్తీకం కదా, ఈ ఒకరోజు పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండటం కూడా పెట్టుకోవచ్చు మన విధానాన్ని బట్టి, ఇళ్లల్లో ఉన్నదాన్ని బట్టి. లేదా సాధారణ నియమం ఏంటంటే కూరలు తరగరు. ఇప్పుడు కూర తరిగేటప్పుడు తరిగిన కూర తినకూడదు, కూర తరిగేటప్పుడు అందులో ఏదైనా పురుగు లాంటిది కత్తితో తరిగినవి తినకూడదని వింటాం. కత్తితో తరిగిన తినకూడదు, పెట్టకూడదు, వండకూడదు, తరగకూడదు. అంతే, అసలు తరగకూడదు అంటే దాని జోలికి పోము. ఏదో తేలిగ్గా చేసుకుంటాం, పప్పు అవి చేసుకోవచ్చు. దాంట్లో చిదిం వేయగలిగే ఆకుకూర పప్పు అలాంటివి చేసుకుంటాము. ఏ శనగలో ఉంటే వాటిని కూర చేసుకుని సాతాళించుకుని తినేవాళ్ళు పద్ధతి అంతే. అది ఈ విధానంగా మనం సర్పారాధన చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవటం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతము అలాంటివి చదువుకోవటం, నాగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ నాగులకు సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే సర్పదోషాల వల్ల సంతానం కలగని వాళ్ళకి ఈ స్తోత్రాల వల్ల చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. ఉదంకుడి నాగస్తోత్రం చాలా ప్రత్యేకమైనది, మహాభారత అంతర్గతంగా ఉంటుంది, సంస్కృతంలోనే ఉంది, తెలుగులో కూడా ఉంటుంది. కుదిరితే ఉదంకుడి నాగస్తోత్రాన్ని ప్రయత్నం చేసి అది చదువుకోండి. 4 తెలుగు పద్యాలు లాస్ట్ ఇయర్ చేసాము, మన వాళ్ళు ఆ వీడియో ఎలాగో వేస్తారు. కుదిరితే అది వినండి, నేర్చుకోండి, మీరంతటా మీరే ప్రయత్నం చేసి చేసుకోవచ్చు. ఇంట్లో కలుగు పెట్టి చేసుకునేటప్పుడు కూడా గోధుమ పిండితోటి చిన్నగా పిండి గట్టిగా కలిపేసి ఒక గోడకి ఆ గోధుమ పిండిని ఇట్లా దొన్నెలాగా అంటిస్తారు, ఓ హోల్ చేస్తారు. ఇందులో పాలు పోసుకుంటాం. ఆ లోపల ఏం చేస్తామంటే పాము పడగ, చిన్న వెండి పడగలు పెట్టుకుంటాం. లేదా గోధుమ పిండితోటే చిన్నగా పాము స్వరూపంలాగా చేసి 3 చుట్టలు చుట్టి ఇట్లా ఉన్నట్టుగా చేసుకోవాలి. గోధుమ పిండి పాములు చేస్తారు, పిల్లలు కూడా చేస్తారు. ఆ పామును పెట్టడం, దాని మీద ఈ పుట్ట కలుగుని ఏర్పరచుకోవటం, పాలు పోసుకోవటం. పళ్ళెల్లో కూడా కలుగుని ఏర్పరిచి పోసుకోవచ్చు. పళ్ళెల్లో ఇట్లా పెట్టడం, దానికి హోల్ లాగా చేయటం, ఆ లోపల పడగని అమర్చుకొని పాలు పోసుకోవచ్చు. ఈ విధానాలు లేవంటే చిన్న సర్పపు పడగ ఉంటే కనుక దొరుకుతాయి, వెండి ప్రతిమలు కూడా దొరుకుతాయి. అది ఒక పళ్ళెంలో, ఒక వెండి పళ్ళెంలోనో స్టీల్ పళ్ళెంలోనో పెట్టి దాని మీద ఈ స్తోత్రం చదువుకుంటూ పాలు పోసుకుని మనం చేసినటువంటి చెమ్మిరి చలివిడి అరటిపళ్ళు వీటిని నివేదన చేయొచ్చు. కొన్ని చోట్ల దీపారాధన చేసే నియమం ఉండదు. మాకు నాగులు చదువుతున్నాడు దీపం పెట్టరు, దీపారాధన చేయరు. పుట్ట దగ్గర కూడా దీపాలు అవి పెట్టరు వీళ్ళు, ఒకటిగా పాలు పోసుకుంటారు. ఇవి ఒకరోజు నో దీపారాధన. అయితే కొంతమంది ఏం చేస్తారు, దీపారాధన చేసి తర్వాత టపాసులు కూడా కాలుస్తారు పుట్ట దగ్గర. అవునండి, కాలుస్తారు. పుట్ట దగ్గర టపాసులు కాల్చే విధానం కూడా ఉంటుంది. ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. పుట్ట చుట్టూ తిరిగి ఆ పుట్టమన్ను కూడా మనం ఆ పుట్టమన్ను ప్రధానమైనది ఏంటంటే ఈ పుట్టమన్ను పుట్ట బంగారం అని చెప్తారు. ఆ మన్నుని చెవులకు పెట్టుకుంటే చెవికి సంబంధించిన సమస్యలు తీరిపోతాయని, పిల్లలకి ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. పుట్టమన్ను తెచ్చి తప్పకుండా పిల్లలకి పెట్టాలి. పుట్టమన్నులో కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఎలిమెంట్స్ ఉంటాయి, అందుకని ప్రధానంగా పెట్టమంటారు. పుట్టలు చీమలు తవ్వుతాయి కదా, గుల్లగా అయిపోతుంది, మట్టి మృదువుగా ఉంటుంది. మనం ఈ పాలు పోసి అవి పెట్టి ఇవి పెట్టి కొన్ని చోట్ల కోడిగుడ్లు అవి వేసే పద్ధతి కూడా ఉంటుంది, లోపలికి జార విడుస్తారు. పద్ధతి ఎవరి తీరు వాళ్ళది కదా, సంప్రదాయాన్ని బట్టి చేయాలి. అంటే ఇప్పుడు గుడ్లు తినని వాళ్ళు కూడా గుడ్లు వేసే సంప్రదాయాలు కనపడతాయి. తినేవాళ్లే వేస్తారని అనుకోవడానికి వీల్లేదు, తినని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా వేస్తారు.
దీపాలు పెట్టుకుంటారు. ఇంట్లో కూడా దీపం పెట్టకూడదనే నియమం కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. కుటుంబాచారాన్ని పాటించండి. ఇలాంటి పర్వదినాలు జరుపుకునేటప్పుడు తప్పకుండా పెద్దవాళ్ళని ఒకసారి సంప్రదించి మనం ఏముంది, మనం ఏం చేయాలి అనేది చేసుకుంటే చక్కగా సజావుగా అవుతుంది. ఏదైనా పొరపాటు చేసామన్న భయం ఉండదు, అలా చేసాం ఇలా అవుతుందేమో అన్న టెన్షన్ ఉండదు కదా. కాబట్టి కంగారు లేకుండా ఎవరినైనా కనుక్కొని చక్కగా సాకల్యంగా నాగుల చవితిని జరుపుకోండి. నాగుల చవితిని జరిపిన వాళ్ళకి సంతానం కలుగుతుంది ఒకటి. రెండోది, సంతానం ఉన్న వాళ్ళకి పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు. నాగారాధన ముందు కాలం నుంచి ఉన్నదే, మీకు అవకాశాన్ని బట్టి చేసుకోవటమే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.